కాపాడుకుందాం ఆదివాసీ ప్రజలను, కాపాడుకుందాం సహజ వనరులను, కాపాడుకుందాం సహజ వనరులను, కాపాడుకుందాం ప్రకృతి సంపదను. పోరాడదాం జీవించే హక్కుకై, పోరాడదాం జీవించే హక్కుకై. వ్యతిరేకిద్దాం ఆదివాసీ ప్రజలపై జరిగే యుద్ధాన్ని, ఆపేయాలి ఆదివాసీ ప్రజలపై జరిగే యుద్ధాన్ని. ఆదివాసీ ప్రాంతాలపై జరుగుతున్నటువంటి హత్యాకాండను, దాడులను ఆపివేయాలని చెప్పి అక్కడ ఆ ఆదివాసీ ప్రాంత ప్రజలు 6 నెలల పసిపాపను 20 సంవత్సరాల కాటికి దగ్గరైనటువంటి వృద్ధులను అని చూడకుండా చంపేటువంటి పరిస్థితి ఈరోజు ఆ దండకారణ్యంలో ఉంది. ఆ ప్రజలు ఈరోజు భారత పౌర సమాజాన్ని, మా మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను, మా ప్రజలను చంపడాన్ని, మా పిల్లలను చంపడాన్ని, 6 నెలల పసిపాపను తుపాకీతో కాల్చి చంపడాన్ని, ఈ దుర్మార్గాలను ఈ భారత ప్రజలు మాకు అండగా ఉండాలని, మమ్మల్ని జీవించడానికి, బ్రతికించడానికి పౌర సమాజం, భారత పౌర సమాజం మా గురించి ఆలోచించాలని ఈరోజు అడవిలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. వాళ్ళు ఇలా ఆదివాసీ కాళ్ళ కింద ఉన్నటువంటి ప్రకృతి సంపద, సహజ వనరులను ఈరోజు భారతదేశ 150 కోట్ల ప్రజలది, ఆ ప్రజలకు చెందాలని ఈరోజు ఆదివాసీ ప్రజలు అక్కడ త్యాగం చేస్తున్నారు. వాళ్ళకు ఒక రాజకీయ వేదికగా ఈరోజు మావోయిస్టు పార్టీ అక్కడ ప్రజలకు ఉంటే, అండగా ఉంటే, ఈరోజు మావోయిస్టు పార్టీ పేరుతోని అక్కడ ప్రజలను విచక్షణారహితంగా చంపేటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఆ ప్రజలు మన పౌర సమాజాన్ని వేడుకుంటున్నారు. ప్రజలారా, భారత ప్రజలారా, ఈ సహజ సంపదను కాపాడడానికి మేము అక్కడ మా ప్రాణాలు త్యాగం చేస్తున్నాం, కొట్లాడుతూ ఉన్నాం. ఈ సంపద అంతా భారత ప్రజలది. కాబట్టి భారతదేశ పౌర సమాజం మొత్తం మాకు అండగా ఉండి మమ్మల్ని బతికించడానికి, ఇక్కడ జరిగే దారుణాలను ప్రపంచానికి తెలియజేయడం చెప్పి అక్కడ సమాజం కోరుతా ఉంది. ఆ విధంగానే రేపు వచ్చే 24వ తారీఖు నాడు అంబేద్కర్ భవన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసినటువంటి సభకు వేలాది మంది ప్రజలు, ప్రజాస్వామికవాదులు, వామపక్షాలు, విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఆ సభకు వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది. తెలంగాణ ప్రజా ఫ్రంట్ హన్మకొండ వరంగల్ జిల్లాల అధ్యక్షుని.